నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేయుచున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన ధర్నా కార్యక్రమం 7వ రోజు కొనసాగుతోంది. ధర్నా శిబిరం వద్దకు నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ విచ్చేసి కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు సమ్మెకాలం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చి 3 నెలలు అవుతున్నా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మనోజ్ కుమార్ అన్నారు. 60 సంవత్సరాలు నిండాయనే నెపంతో 93 మంది కార్మికులను నిర్లక్ష్యంగా పనిలో నిలిపివేశారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర అధ్యక్షులు సిహెచ్ మనోజ్ కుమార్, నాయకులు మట్టిపార్టీ శ్రీనివాసులు, జి కామాక్షమ్మ, భాగ్యమ్మ, వెంకటేశ్వర్లు, రావమ్మ, దయామణి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ చేయగలిగింది. నా పేరు మనోజ్ కుమార్, నెల్లూరు నగరపాలక సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. గత సమ్మె కాలంలో మాకు 14 రోజులు సమ్మె చేసాము. అప్పుడు గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అలాగే నెల్లూరు నగరపాలక మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ గారు అప్పుడు హామీ ఇచ్చి మీరు సమ్మె విరమణ చేయండి, మేము 14 రోజుల సమ్మె కాలం జీతము అలాగే మీ మీద ఉన్న కేసులు అన్నీ ఎత్తివేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సమ్మెకాలం జీతం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అలాగే 60 సంవత్సరాలు నిండిన ఈ నెపంతో 93 మందిని నిర్దాక్షిణ్యంగా ఆ పనుల నుంచి తొలగించారు. వాళ్ళకి రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వకుండా ఇంటికి పంపించేయడం చాలా బాధాకరం. అలాగే చనిపోయిన కార్మికులకి ఇప్పటిదాకా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు 28 మందికి, అలాగే 40 మందికి ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఈ సమస్యల కోసం ఈ శిబిరం వేయడం జరిగింది. తక్షణమే గవర్నమెంట్ స్పందించి, అలాగే ఈ నెల్లూరు నగరపాలక మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే గవర్నమెంట్ లెటర్ రాసి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. అలాగే మాకున్న చిన్న సమస్యలు, డిమాండ్లు అన్నీ త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.